నిజమైన ఆనందం ఎక్కడ ఉంది? చాలా మందిని అడిగితే డబ్బుల్లో ఉందని చాలా మంది సంపాదన కొరకు ప్రయాసపడుతూ ఉంటారు. అలాగే ఉద్యోగాల కొరకు, అలాగే వ్యాపారం చేస్తే ఆనందం ఉంటుందని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ నిజమైన ఆనందం మనుషుల్లో ఎక్కడ కూడా కనిపించట్లేదు. పైకి మాత్రం నవ్వుతూ ఉన్నారు, కానీ లోపల దుఃఖపడుతూ ఉన్నావేమో. ఈ వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడిస్తున్న మాట ఏంటంటే, ఈ దుఃఖ దినములు సమాప్తమైపోతా ఉంటున్నాయి. నీకు నిజమైన ఆనందం ఏంటో ఈ ఆదివారము ఈ పరిశుద్ధ గ్రంథంలో నుంచి నీకు వివరిస్తూ ఉంటున్నాను. ఈ వాక్యాన్ని విని నీ కుటుంబాన్ని మార్చుకో, నీ కుటుంబాన్ని నువ్వు కట్టుకో. అప్పుడు దేవుడు నీ ఎడల ఎంతో ప్రేమ చూపేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి డబ్బులో అయితే ఆనందం లేదు, ఉద్యోగంలో అయితే ఆనందం లేదు, వ్యాపారములో ఆనందం లేదు. మరి ఏ దాంట్లో ఆనందం ఉంది? ఏ దాంట్లో మనకు ఆనందముగా మన కుటుంబంతో గడుపుతా ఉన్నామో ఒకసారి ఆలోచన చేసుకోమని సెలవిస్తా ఉంటున్నాను. అందుకే యెషయా గ్రంథం 56వ అధ్యాయములో మీరు గనక గమనిస్తే, యెషయా గ్రంథం 56వ అధ్యాయములో ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఇదిగో నా ప్రార్థనా మందిరములో వారిని ఆనందింపజేసేదను. హల్లెలూయా. నా ప్రార్థనా మందిరములో వారిని ఆనందింపజేస్తాను. ఎవరు వారు? ఎవరండి ఆనందంగా ఉండేది? ఎవరు సంతోషంగా ఉండేది? కాబట్టి దేవుని వాక్యం అంటుంది, వారిని నా ప్రార్థనా మందిరములో వారిని ఆనందింపజేస్తాను. కాబట్టి దేవుని వాక్యం అనేది ఏంటంటే, డబ్బులో కాదు, ఉద్యోగములో కాదు, వ్యాపారములో కాదు ఆనందం. కేవలము దేవుని మందిరములో ఉంటేనే నీకు ఆనందాన్ని కలగజేస్తానని దేవుడు మాట్లాడుతున్న మాట. కాబట్టి ఏది కావాలి నీకు? ఆదివారం వచ్చేని ఆనందించాలని, సంతోషంగా ఉండాలని. ఏదో సినిమాకి వెళ్తున్నారా? ఏదో 3 గంటలు అక్కడ కూర్చొని బాగా నవ్వుకొని సంతోషంగా ఉన్నారనుకుంటున్నావేమో. తిరిగి వచ్చిన తర్వాత, ఇంటికి వచ్చిన తర్వాత మరలా ఇంట్లో బాధలు, దుఃఖం. కాబట్టి ఆనందం కొరకు ఎన్నో డబ్బులు ఖర్చు చేసి